27th July 2025 Top 5 Current Affairs. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా రెండవ అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి అయ్యారు. జూలై 25, 2025న ప్రధాని మోదీ వరుసగా 4078 రోజులు పదవిలో పూర్తి చేసుకున్నారు. ఇది జనవరి 24, 1966 మరియు మార్చి 24, 1977 మధ్య మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వరుసగా 4077 రోజులు పనిచేసిన సమయాన్ని అధిగమించింది. భారతదేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. ఆయన ఆగస్టు 15, 1947 నుండి మే 27, 1964 వరకు 16 సంవత్సరాల 286 రోజులు పనిచేశారు. భారతదేశానికి అత్యధిక కాలం పనిచేసిన టాప్ 3 ప్రధానమంత్రుల జాబితా. 1 జవహర్లాల్ నెహ్రూ 16 సంవత్సరాల 286 రోజులు. 2 నరేంద్ర మోడీ 11 సంవత్సరాల నెల 29 రోజులు. 3 ఇందిరాగాంధీ 15 సంవత్సరాల 350 రోజులు. భూమి అయస్కాంత కవచం మరియు సౌరగాలితో దాని పరస్పర చర్యలను అధ్యయనం చేయడానికి నాసా ఇటీవల ట్రేసర్స్ మిషన్ను ప్రారంభించింది. ఈ మిషన్లో అయస్కాంత పునఃసంయోగాన్ని పరిశోధించడానికి జంట ఉపగ్రహాలు భూమి చుట్టూ దగ్గరగా తిరుగుతాయి. ఈ ప్రక్రియ సూర్యుని అయస్కాంత క్షేత్రం భూమి అయస్కాంత కవచంతో సంకర్షణ చెందుతుంది, శక్తి విస్ఫోటనాలను సృష్టిస్తుంది. ట్రేసర్స్ మిషన్ యొక్క ముఖ్య అంశాలు. లక్ష్యాలు: భూమి యొక్క అయస్కాంత కవచం సౌర తుఫానులతో సహా అంతరిక్ష వాతావరణం నుండి గ్రహాన్ని ఎలా రక్షిస్తుందో అర్థం చేసుకోవడం ట్రేసర్స్ లక్ష్యం. పద్ధతి: జంట ఉపగ్రహాలు కేవలం 10 సెకన్ల దూరంలో ఎగురుతాయి. వాటి సంవత్సరం పొడవునా ప్రాథమిక మిషన్లో 3000 కంటే ఎక్కువ కొలతలను సేకరిస్తాయి. ఈ టెండం విధానం సమయం మరియు ప్రదేశంలో అయస్కాంత పునఃసంయోగం ఎలా అభివృద్ధి చెందుతుందో వివరణాత్మక పరిశీలనలకు అనుమతిస్తుంది. సౌర పవన సంకర్షణ మరియు అరోరా నిర్మాణం యొక్క అవగాహనను మెరుగుపరుస్తుంది. ప్రాముఖ్యత: ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, జీపీఎస్ నావిగేషన్ మరియు భూమిపై ఉన్న పవర్ గ్రిడ్లను కూడా రక్షించడానికి అంతరిక్ష వాతావరణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ట్రేసర్ సేకరించిన డేటా అంతరిక్ష వాతావరణ అంచనాను మెరుగుపరుస్తుంది మరియు సూర్యుడి నుండి అయస్కాంత గోళంలోకి మరియు భూమి వాతావరణంలోకి శక్తి ప్రవాహం గురించి మరింత సమగ్ర అవగాహనకు దోహదం చేస్తుందని స్కే అండ్ టెలిస్కోప్ తెలిపింది. రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్కు కాంట్రాక్టింగ్ పార్టీల 15వ సమావేశం జూలై 23 నుండి 31, 2025 వరకు జింబాబ్వేలోని విక్టోరియా జలపాతంలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా తడి భూములు వేగంగా నష్టపోతున్న విషయాన్ని పరిష్కరించడానికి ఈ సమావేశం 172 దేశాల నుండి 3000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. రామ్సర్ కాప్ 15 ముఖ్య అంశాలు. ప్రపంచ తడి భూముల పరిరక్షణపై దృష్టి పెట్టడం, మన ఉమ్మడి భవిష్యత్తు కోసం తడి భూములను రక్షించడం అనే థీమ్ కింద తడి భూములను రక్షించడానికి అంతర్జాతీయ నిబద్ధతలను బలోపేతం చేయడం ఈ శిఖరాగ్ర సమావేశం లక్ష్యం. ఈ థీమ్ పర్యావరణ ఆరోగ్యం, జీవవైవిధ్యం, వాతావరణ స్థితిస్థాపకత మరియు ఆర్థిక అభివృద్ధి మరియు మానవ శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడంలో తడి భూములు పోషించే కీలక పాత్రను నొక్కి చెప్పింది. చిత్తడి నేలల క్షీణతను పరిష్కరించడం. 1970 నుండి అడవుల కంటే 3 రెట్లు వేగంగా కనుమరుగవుతున్న తడి భూముల భయంకరమైన క్షీణతను ఈ సమావేశం ప్రస్తావించింది. ఫైడ్ మహిళల ప్రపంచ కప్లో ఫైనల్కు చేరుకున్న తొలి భారతీయ మహిళగా దివ్య దేశ్ముఖ్ చరిత్ర సృష్టించింది. 19 ఏళ్ల ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన దివ్య జార్జియాలోని బటుమిలో జరిగిన 2025 ఫైడ్ మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో చోటు దక్కించుకుంది. సెమీఫైనల్లో 1.5, 0.5 స్కోరుతో చైనీస్ గ్రాండ్ మాస్టర్ మరియు మాజీ మహిళా ప్రపంచ ఛాంపియన్ టాన్ జోంగిని ఓడించడం ద్వారా ఆమె ఈ చారిత్రాత్మక ఘనతను సాధించింది. భారతదేశ స్వేచ్ఛా ప్రసంగ ర్యాంకింగ్. 33 దేశాలలో స్వేచ్ఛా ప్రసంగంలో భారతదేశం 24వ స్థానంలో ఉంది. ఇటీవలి అధ్యయనాలు మరియు నివేదికలు భారతదేశ స్వేచ్ఛా ప్రసంగ ప్రకృతి దృశ్యం సంక్లిష్టంగా మరియు విభిన్న వివరణలకు లోబడి ఉందని సూచిస్తున్నాయి. స్వేచ్ఛా ప్రసంగ సూచిక 2024 అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ అయిన ది ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ సర్వే చేసిన 33 దేశాలలో భారతదేశం 62.63 స్కోరుతో 24వ స్థానంలో ఉంది.